హాయ్ అండి అందరికీ. చిన్నక్క అయితే నిన్న టమాటాలు, కాకరకాయలు, వంకాయలు అలాగే ఆనపకాయలు తీసుకొచ్చింది. అయితే ఈసారి టమాటాలన్నీ చాలా దెబ్బేస్తాయండి, ఎందుకంటే పుచ్చులు ఎక్కువ వస్తాయి. వాళ్ళంత కష్టపడి అవన్నీ టమాటాలన్నీ కోసిన తర్వాత మంచివేమో తక్కువ వస్తున్నాయి, చెడ్డవేమో ఎక్కువ వస్తున్నాయి, చాలా రుద్దిపోతున్నాయి. ఈ తీసుకొచ్చిన వాటిలో నాకు తెలిసి కనీసం ఒక 20 అయినా ఉంటాయి పుచ్చకాయలు. ఇంకా అలాగే ఏం చేస్తారు, ఎవరికైనా ఇవ్వడమో తీసుకున్న వాళ్ళకి, లేదంటే గేదెలకు వేయడమే ఏదో చేయడం చేస్తారన్నమాట. అయితే కాకరకాయలు కూడా లాస్ట్ అయిపోయి, నాకు కాకరకాయ కూర అంటే చాలా ఇష్టము. అయితే కాకరకాయలు తీసుకొచ్చింది. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇంటికి తెచ్చిన అమ్మటే నేనైతే ఇవన్నీ కిందన వేసేసి సాయంత్రం వరకు వదిలేసాను. ఎందుకంటే అక్క వచ్చిన అమ్మటే మేము టిఫిన్ షాప్కి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ ఏం చేస్తాం, మూత సరిగా పెట్టకుండా కొద్దిగా లూజ్గా వదిలేసి బ్యాగ్లో వేసేస్తే వాటర్ అంతా పోయింది. అందువల్ల నేను ఇంటికి తెచ్చిన అమ్మటే కిందనే వేసేసాను. ఇప్పుడైతే ఆరిన తర్వాత ఇవన్నీ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అయితే వంకాయలు అయితే అక్క వాళ్ళే కాదు, ఎవరియో అడిగి తీసుకొచ్చిందంట పక్క వాళ్ళని. ఒకరికొకరు ఇచ్చుకుంటారు కదా. అయితే ఇవేమో సర్దేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. టమాటాలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. నేను మొన్నే కేజీ తీసుకొని వచ్చాను ఎలిమెంట్స్లో వెళ్ళేటప్పుడు. క్యారెట్ అవి టమాటాలు అన్నమాట. అయితే ఈ టమాటాలు అయితే నేను పెద్దక్క వాళ్ళకి, బాప వాళ్ళకి ఇచ్చేస్తాను. అయితే వాళ్ళు కూడా మొన్ననే తీసుకున్నారంట, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టు అందాకలా అని చెప్పారు. అయితే నేను మంచివన్నీ అయితే ఈ స్టాండ్లో అయితే వేసుకుంటున్నాను. పుచ్చకాయలు అయితే పక్క తీసేస్తాను, ఎందుకంటే వాటిలో కలపను, ఈ పక్కన వేసేయడమే. ఇంకోండి ఇన్ని పుచ్చులు అయితే వచ్చాయి, అన్నిటికీ పుచ్చులు వచ్చేసాయి. చూడండి, దగ్గర 20కి ఎక్కువే ఉంటాయి, 30 ఉండొచ్చు. అయితే ఇవన్నీ బయట వదిలేస్తాను. ఉంది కదా మా చిన్నుగాడు, వాడికైతే పెట్టేస్తాను, వాడు తినేస్తాడు. నిన్న తెచ్చాను కదండి మందార ఆకులును మందార పువ్వులును, అవైతే రాత్రి నానబెట్టుకున్నాను. మెంతులు అలాగే ఆకులు పువ్వులును. ఇవైతే ఇలా చేసుకుంటే వచ్చేసింది. మనం ఈ వాటర్లో షాంపూ కలుపుకొని స్నానం చేసేస్తే సరిపోద్ది. నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసాను, ఎందుకంటే నాకు పేను కొరుకుడు బాగా ఎక్కువైపోయింది. అస్సలు బుర్ర మీద చెయ్యాలనేది నేను తీయలేకపోతున్నాను, అంత అంటే దురద వేసేస్తుంది బుర్ర. అందుకని చెప్పేసి ఆనియన్ వేసి అయితే నేను మిక్సీ పెట్టుకొని ఆ రసం అనేది తీసుకుంటాను. పేను కొరుకుడికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఉల్లిపాయ మందార ఆకున. అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. నేను ఇప్పుడైతే ఇది హెయిర్కి పట్టించేసుకొని ఒక 1-2 గంటల తర్వాత అయితే స్నానం చేస్తాను. చాలా రోజుల తర్వాత పప్పి మా ఇంటికి వచ్చింది. రోడ్డెళ్ళి వెళ్ళిపోతుంటే పిలిచాను అన్నమాట, వచ్చింది. ఏమీ లేవు, అందుకని చెప్పేసి మిక్చర్ పెడుతున్నాను. చూడండి ఎలా తింటుందో. పప్పి తిని చాలా, ఇంకా పెట్టినా తెచ్చి. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగున్నాయి పట్టీలు. నాకు వాళ్ళకైతే కనిపించలేదు, కనిపించకపోయినా పర్లేదు, నాకు ఉన్నాయని పేరుకుంటే చాలు అని అయితే తీసుకున్నమాట. మోడల్ అయితే చాలా బాగుంది. అయితే ఈ పట్టీలు వచ్చేసి 4 తులాలు. అయితే 4 తులాలకి తులమేమొచ్చి 1180 రూపాయలు అంట. కొత్తది, పాతదైతే మనం ఇచ్చిందైతే 1150 రూపాయలు అంట. అయితే వీటికి ఇలాగా 4000 చెప్పారు, కానీ తగ్గించారు. అయితే అతను అమౌంట్ వెంటనే ఇచ్చామని అనరనమాట, కొద్దిగా ఇమ్మంటారు. ఎందుకంటే మనం డైలీగా వెళ్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట. అయితే 1500 అయితే కట్టాము నిన్న, ఇంకా 2000 కట్టాలి. 4500 ఎంతో చెప్పారు, అయితే 3550. ఇదిగోండి, శ్రీ లక్ష్మీ గణపతి జ్యువెలర్స్ అనమాట, యలమంచిలి. అయితే మేము 13వ తారీఖున వెళ్ళాము. ఈరోజు ఫిబ్రవరి 14 కదా.
అయితే 4,000 ఎంతో చెప్పారంట. అప్పుడు నేనైతే పక్క షాప్కి వెళ్ళాను. అయితే 3,550 రూపాయలు అయితే లాస్ట్కి కట్టారు. వాళ్ళకి మజూరు అదే చేత కూలి అయితే 550 రూపాయలంట. మనకు పడింది 4,000 అయితే 3,000కి తగ్గించారు. మేము 1,500 కట్టాము. ఇంకా ఎంత 2,000 అయితే ఇవ్వాలన్నమాట. ఓ 2 టైమ్స్కి ఫోన్పే చేసేస్తామని చెప్తే ఓకే అన్నారన్నమాట. మా అక్క పేరే రాశారు మణిగారు అని చెప్పేసి. అయితే ఈరోజు నేను ఈ పట్టీలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే నేను మళ్ళీ యలమంచిలి వెళ్ళి ఆ తాడు తీసుకొని నేను మా అక్కలకి జాగ్రత్తగా అందజేసి రావాలన్నమాట. నాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే గోల్డ్ పట్టుకొని ప్రయాణం చేయాలి అంటే చాలా భయం వేస్తుంది కదండి. మాకు కూడా బాబు ఎలా వస్తావో చెల్లి జాగ్రత్తగా రా అని చెప్పేసి నిన్నైతే 100 సార్లు చెప్పింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈరోజు ఏమి కొనడం అది ఏమి లేదులే. నిన్న పిల్లలకి అది ఫ్రూట్స్ పప్పలయ్యి అయితే కొనేసుకుంది. నేనైతే ముందు ఎల్ఐసి కట్టేసి తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళి అది తీసుకొని ఇంకా డైరెక్ట్గా బస్సు ఎక్కేసి అదైతే ఇచ్చేసి వచ్చేస్తానన్నమాట. పట్టీలు అయితే పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, తోలు తీసాను నీకు ఏదవా. ఈరోజు కూడా ఇడిపోయి పూల మొక్కలన్నీ తినేసింది. ప్రాణం కొట్టుకుంటుంది. తోలు తీసాలే నీకు. ఎందుకు ఆ మొక్కలన్నీ అలా తినేసావు? దెబ్బలే అడిగానని చెప్పి అలపోతుంది. సో ఫ్రెండ్స్, నేను అక్కల ఇంటికి వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. అతను తుని వెళ్ళారంట ఏదో పెళ్ళి వస్తువు పట్టుకొని. అయితే రావడానికి లేట్ అవుద్దని ఈరోజు కూడా చెప్పారన్నమాట. అయితే ఇంకా నేను ఆగిపోయాను, రెడీ అయిపోయాను. ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఫోన్ చేసి ఇలా అనేసి చెప్పారు. నేనైతే ఆగిపోయాను. మళ్ళీ రేపు ఏదో చెయ్యాలి. అలా జరిగింది. చిన్ను, నీకు పప్పలయ్యి అట్టని ఈసారి పూల మొక్కలన్నీ కొరుక్కొని తినేసావు కదా. నీ జుట్టు పీసు పిలిస్తే చూస్తుంది. అన్నాను అనుకో, గసిరాను అనుకో చూడదు. చిన్ను చూడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చిన్ను బాయ్ చెప్పు.